శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మరి రేపే అమావాస్య, పంచగ్రహ కూటమి. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, బృహస్పతి వాసర, గురువారం రోజు. వృషభ రాశిలో 5 గ్రహాలైనటువంటి గురుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర, ఈ 5 గ్రహాలు వృషభ రాశిలో మరి పంచగ్రహ కూటమిగా ఏర్పడబోతున్నాయి. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి యోగం అంటే అంత అద్భుతమైనటువంటి యోగం ఒక 5 రాశులకు దక్కబోతుంది. నేను బల్లా గుద్ది చెప్తున్నానండి, డ్యామ్ షూర్ వీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉండక తప్పదు. సింహరాశిలో జన్మించిన, మీనరాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన వారు, ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. నిజంగా ఇలాంటి అదృష్టము కొన్ని సంవత్సరాలకు ఒకసారి వీరికి వశం అవుతుంది. ఇక నుంచి చూడండి, మీ జీవితం ఒక మంచి మార్గంలో పయనించడమే కాకుండా ఎన్నో ఆర్థిక స్థితిగతులను కూడా వాటిని తొక్కి మరీ మీరు మీదికి లేస్తారు, పైకి లేస్తారు. అంతటి అదృష్ట యోగం ఆ పరమేశ్వరుడు మీకు తీసుకొచ్చి ఇచ్చాడు ఈ 5 రాశులకు. నిజంగా ఆ రోజు నేను అద్భుతమైనటువంటి రోజు అండి. ఆ రోజు నేను శక్తివంతమైనటువంటి కంకణాలను తయారు చేస్తున్నాను. ఈ పంచగ్రహ కూటమి అమావాస్య రోజున శక్తివంతమైనటువంటి కంకణాలు, ఆ కంకణాలను ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి. ఆ శక్తివంతమైనటువంటి కంకణాలు 1000 రూపాయలు ఏముండదండి, జస్ట్ 250 రూపాయలకి ఇస్తున్నారు. దాంట్లో 80-90 రూపాయలు పోస్టల్ ఛార్జే. మీకు ఆ కొరియర్ ఛార్జెస్ వాళ్ళకే 70-80 రూపాయలు, 90 రూపాయల దాకా ఖర్చు అయిపోతుంది. మిగతా మన దగ్గర ఉన్నటువంటి సంభావన పండితులకి వాళ్ళకి ఇవ్వడం. కాబట్టి ఒకసారి ఆ కంకరాన్ని ధరించి చూడండి, ఎంత అదృష్ట యోగం పడుతుందో మీకు. ఆ యోగం పంచగ్రహ కూటమి రోజున ఈ కంకణాలను కూడా మనకు ఎప్పటికీ ఎల్లకాలం మనకు విజయాభివృద్ధిని కలిగింపజేస్తుంది ఈ కంకణాలు. అదేవిధంగా మనం చూసినట్టయితే మనకు ప్రతి అమావాస్య రోజు కూడా నేను ఈ బ్లాక్ ఎర్త్లను కూడా నేను పూజలో పెడతాను. ఈ అమావాస్యకు బ్లాక్ ఎర్త్ను పూజలో పెట్టే విషయం ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి 5 గ్రహాల కలయికలో మనం ఇక్కడ హోమం జరిపిస్తున్నాం. నరదృష్టి, చెరుదృష్టి, చెడు నరఘోష, చేతబడి ఎలాంటి సమస్యలు ఉన్నటువంటి వారైనా కూడా ఒక మేకు కొట్టి ఇంటి గుమ్మానికి గనక వేసుకున్నట్టయితే ఈ పంచగ్రహ కూటమి రోజు మనం తప్పకుండా ఈ యొక్క నరదృష్టిని పోగొట్టేటువంటి ఏకైక సాధనం ఈ బ్లాక్ ఎర్త్ ఇంటి గుమ్మాన్ని కట్టుకోవడం ద్వారా ఎంతో మంచి శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ పంచగ్రహ కూటమి మరి ఈ రాశులలో మంచి ప్రయోజనాన్ని, అంటే సింహరాశి, మీన, వృషభ, కన్య, మేష, ఈ 5 రాశులలో అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తుందండి. నేను అంతకుముందు షష్ఠగ్రహ కూటమి 2019 వికారీనామ సంవత్సరం ధనస్సు రాశి, ఈ ధనస్సు రాశిలో మరి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది. అది రవి, బుధుడు, చంద్రుడు, గురువు, కేతువు, శనీశ్వరుడు, ఈ 6 గ్రహాలు ధనస్సు రాశిలో పంచగ్రహ కూటమిగా ఏర్పడింది. నేను అప్పుడే చెప్పాను, ఆ పరమేశ్వరుని సాక్షిగా చెప్తున్నాను. అప్పుడే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను అతని అనుచరులకు కూడా నేను చెప్పడం జరిగింది. నా దగ్గర ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీల వాళ్ళు, రాజకీయ నాయకులు నా దగ్గర కరెక్షన్. అయితే అతను చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరండి, నేను ఎలా చెప్తా అలా వింటాడు, నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఎవరో ఎన్నో చెప్తారు. సరేనయ్యా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కావచ్చు, దగ్గర కావచ్చు, కానీ నేను చెప్తున్నాను కదా, అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరైనా కూడా ఒక్కరిని ఒక మంత్రశక్తి పేపర్ను నేను డిజైన్ చేసి ఇస్తాను. ఈ మంత్రశక్తి పేపర్ని అతన్ని కాల్చమని చెప్పేసి ఎంతోమందికి చెప్పానండి. కానీ అతనికి ఆ విషయం అతనికి చేరిందో లేదో, పంచగ్రహ కూటమి ఆ లోపు గనక ఈ మంత్రశక్తిని గనక అతను కాల్చినట్టయితే గ్రహాల యొక్క సఖ్యత అతనికి ఫేవర్గా మారేది.
అప్పుడు అతను విజయం అనేది కూడా వరించే విధంగా ఉండేది. కానీ అది దాటిపోయింది. నేను చెప్పాను ఇక దాటిపోయినాక ఇంకా గెలవడాయా అని చెప్పాను. ఇక గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పాను. నిజం అండి. నేను ఏదైనా కూడా ఓపెన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ఏది కూడా అబద్ధం చెప్పను, నిజం చెప్తాను. ఎస్, 100%. ఇప్పుడు మళ్ళీ 2024 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2024 సంవత్సరంలో పంచగ్రహ కూటమి దాటిన తర్వాత, అంటే ఇక్కడ మే 1వ తారీఖున మనకు పుష్కరాలు మొదలయ్యాయి. ఏది? నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ పుష్కరాలు దాటినటువంటి 90 రోజుల్లో కనుక నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని పరిశీలన చేశానండి. తన జాతకంలో ఒక చిన్న దోష ప్రభావం అనేది కూడా నేను గోచరిస్తుంది. దీనిలో శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు తన సీఎంగా గెలుపొందాడు. కాబట్టి ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే చూడండి, పంచగ్రహ కూటమి అనేది శని కుంభరాశిలో ఉన్నప్పుడు, వృషభ రాశిలో పుష్కరాలు వచ్చినప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుండి సుమారుగా 3 మాసములు, 3 నెలలు, 90 రోజులు గుర్తుపెట్టుకోండి. ఈ 90 రోజుల లోపు తను కూడా ఒక మంత్రశక్తి పేపర్ను కాల్చవలసి ఉంటుంది. తన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ, అంటే రక్త సంబంధికులు ఎవరైనా కూడా ఒక మంత్రశక్తి పేపర్ను కనుక కాల్చినట్టయితే మళ్ళీ తను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో తను మళ్ళీ సీఎంగా ఉంటాడు. లేదంటే చాలా ప్రాబ్లంలో ఇరుక్కునే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పేది అదండి. కానీ అతనికి చేరవలసే వాళ్ళకి, అంటే ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే చేరవేసే విధంగా చేయండి. వీలైతే తను ఈ పేపర్ తను కాల్చిన అవసరం లేదండి, తన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కాల్చేయండి. కాల్చేస్తే జరుగుతుంది. దీన్ని పబ్లిసిటీ ఏం చేయనండి. నేను పబ్లిసిటీ చేయను. అతను పేపర్ కాల్చాడు, అతను ముఖ్యమంత్రి అని నేను చెప్పను. ఎవరైనా మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి జస్ట్ చెప్తే నా పేపర్ను 1 మంత్లో తయారు చేస్తాను. ఒక నెల రోజులు పడుతుంది. ఆ నెల రోజులలో దానికి శాసన నియమాలు ఉంటాయి. సూర్యకిరణాలు ఆ మంత్రశక్తి మీద పడితే, సూర్యకిరణాలు పడితే ఆ మంత్రశక్తి నిర్మూలన అయిపోతుంది, నశిస్తుంది. అది కేవలం పౌర్ణమి గడియలలోనే కాల్చాలి. అది సూర్యుడు ఉదయించక ముందు కానీ, సూర్యుడు అస్తమించిన తర్వాత కానీ అది కాల్చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పేపర్ కాల్చినప్పుడు, ఈ పేపర్ కాల్చినప్పుడు ఇంట్లోనే ఉండాలి. సూర్యుడు ఆ నైట్ ఇంట్లోనే ఉండాలి. ఆ సూర్యుడు మళ్ళీ సూర్యకిరణాలు భూమి మీద పడ్డప్పుడు అప్పుడు కాలు బయటకు పెట్టాలి. ఆ ఒక్కరోజు ఈ నియమాలను కనుక పాటించినట్టయితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. నేను ఏం చెప్పినా 100కు 100% నిజం చెప్తానండి. ఇది మనకు తాళపత్ర రహస్యాలు, ఖచ్చితమైనటువంటి మార్పు. నేను గవ్వల ద్వారా, గవ్వల శాస్త్రం ద్వారా కూడా నేను చూస్తాను. సో నేను చెప్పేది అదండి. అందుకే పంచగ్రహ కూటమికి అద్భుతమైనటువంటి శక్తులు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా మానవుడు కొన్ని విషయాలలో నమ్మకంతో వ్యవహరిస్తాడు, కొన్ని విషయాలలో నమ్మకాన్నే అసలు వదిలేస్తాడు. ఎందుకంటే తనకి ఏదైనా ఒక చిన్న అన్యాయం జరిగినా, తన కుటుంబ సభ్యులు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తను ఏం చేస్తాడంటే దేవుణ్ణే నమ్మడండి, దేవుణ్ణి మొక్కడు, దేవుణ్ణి నమ్మడు. అసలు ఈ శాస్త్రాలు ఏం లేవని అంటాడు. నాస్తికుడు అయిపోతాడు, హేతువాదుడు అయిపోతాడు, హేతువాదబద్ధమైనటువంటి జీవితం గడిపేస్తాడు. కానీ కర్మను మనం తప్పించలేమండి. కర్మను తప్పించలేము. కర్మ ఫలితాన్ని అనుభవిస్తాం, కర్మను తప్పించలేము. అయితే కొన్ని రూట్లలో కనుక మనం వెళ్ళినట్లయితే ఆ కర్మ ఫలితాన్ని తగ్గించుకొని దాన్ని వేరే వైపు మరలించవచ్చు. మనకు 1979లో స్కైలాబ్ పడుతుందని చెప్పేసి చాలామంది ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముకొని, ఉన్న రూపాయికి 2 రూపాయలకు 10 రూపాయలకు అన్నీ అమ్ముకొని బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి. ఎందుకంటే ఇక భూమి వినాశనం అంతే, మొత్తం అంతమైపోతుంది, స్కైలాబ్ పడిపోతుందని చాలామంది చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఏం చేస్తారు, ఆ స్కైలాబ్ అనేది కూడా ఇక్కడ పడకుండా దాన్ని ఏం చేస్తారు, డైవర్ట్ చేసి సముద్రంలో పడే విధంగా చేశారు. అప్పుడు లేదండి, ఆ ప్రభావం లేదు. అంతేనండి. ఏదైనా మనకేదైనా కర్మ అనుభవించవలసింది ఉంటే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాం. అయితే మనకున్నటువంటి కొన్ని పద్ధతుల ద్వారా ఏం చేస్తామంటే దాన్ని సైడ్ వేసే విధంగా చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక కాడ రాస్తారోకు జరుగుతుంది, ధర్నా చేస్తున్నారు. అత్యవసరంగా మనకు వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ట్రైన్ మిస్ అవుతుంది, లేదంటే ఫ్లైట్ మిస్ అవుతుంది. ఇవి మన కోసం ఉండవు కదా, ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ మనం వచ్చే వరకు కూడా వెయిట్ చేయరు కదా వాళ్ళు. అది టైం అంటే టైం, ఆ టైంలోపు వెళ్ళిపోతాయి అవి.
మనకు మధ్యలో రాస్తారోకు ఉంది. ఏం చేస్తాం మనం? దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటాం. రాస్తారోకు అసలు కారు లోపలికి పోనివ్వట్లేదు, బయటికి దాటనివ్వట్లేదు. అసలు ఎట్టి పరిస్థితులు అన్నీ అయిపోయినాయి, కొన్ని వేల కార్లు జామ్ అయిపోయినాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పని చేస్తాం. ఒక రూట్ ఉంది, ఆ రూటు నుంచి పక్క రూట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ రాస్తారు గల్లీలను అట్లా ఇట్లా పట్టుకొని గల్లీల నుండి మళ్ళీ వెళ్ళి మెయిన్ రోడ్కి ఎక్కిస్తాం. అంతే కదా. ఒకటి మనం అక్కడే రాస్తారోకు జరిగే టైము అక్కడే ఉంటే మాత్రం అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? పక్క నుంచి వెళ్తాం. అంతేనండి. కర్మ అది. మనం దాన్ని తప్పించుకోవాలంటే ఈ విధంగా మనం కొన్ని సైడ్ వేస్ కనుక మనం చేసినట్టయితే ఆ కర్మ నుంచి, ఆ కర్మ ఫలాన్ని నుండి కూడా మనం తప్పించుకోబడతాం. ఇది తెలిసి ఉండాలి, ఆ రూట్ తెలిసి ఉండాలి. ఆ రూట్ తెలియకపోతే ఏం చేస్తాం? అందుకే ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ తెలిసినటువంటి వారి దగ్గర మనం మన జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే సరిపోతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏదైనా కూడా కర్మను బట్టి మన జీవితం అంటారు, ఆ కర్మను కూడా తప్పించే మార్గం కొన్ని చోట్ల మనకు దొరుకుతుంది. సరైన వ్యక్తి మన జీవితంలోకి ఎంటర్ అయితే మన జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మంచి అద్భుతమైనటువంటి పంచగ్రహ కూటమి రోజున మీరు హ్యాపీగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.